వెళ్లే దారిలో బైక్ లో పెట్రోల్ అయిపోయి మా కష్టాలు చూడండి ఎలా ఉన్నాయో. శివరాత్రి ముందు రోజు మా ఈ ప్రయాణం ఎంతవరకు సాగుతుందో చెప్తాను, ఈ వీడియో లాస్ట్ వరకు చూసేయండి. వెళ్లే దారిలో క్లైమేట్ బాగా ఉంటే అలా కాసేపు బైక్ పక్కన ఆపుకొని అలా కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాము. ఫొటోస్ తీసేసుకొని బయలుదేరేటప్పుడు మధ్యలో ఫోన్ చేసి వీడైతే మాకు యాడ్ అయ్యాడు. కొంచెం దూరం వెళ్ళగానే వీడి వల్ల పెట్రోల్ అయితే అయిపోయింది. ఇంకా 3 కిలోమీటర్లు బండితోనే అలానే దబ్బుకొని వెళ్ళి పెట్రోల్ పట్టించుకొని బయలుదేరిపోయాము. మా ఊరిది ఎంత మంచి మనసో చూడండి. వెళ్లే దారిలో వేరే పిల్లవాడు లిఫ్ట్ అడిగితే కాదనకుండా లిఫ్ట్ ఇచ్చాడు. మీరు వాడిది మంచి మనసు అని అనుకోవద్దండి, మంచి మనసు మనది. మమ్మల్ని అడిగి మరీ లిఫ్ట్ ఇచ్చాడు. ఇయ్యాలా వద్దా? వాడి బండి అంత దూరం వెళ్ళలేదేమో అని కడపలో మా మామ వాళ్ళ ఇంటి దగ్గర వాడి బండి పెట్టేసి నా బండ్లో అయితే మీ ముగ్గురం బయలుదేరిపోయాం. వెళ్లే దారిలో సన్లైట్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఇంకా అలా బండ్లు కాసేపు పక్కన పెట్టేసి పీస్ఫుల్ గా సన్ రైజ్ ని ఎంజాయ్ చేసుకుని బయలుదేరిపోయాం. ఇంకా లాస్ట్ కి మేము చేరుకోవాల్సిన ప్లేస్ కి అయితే చేరుకున్నాము. ఇంకా నైట్ టైం క్యాంప్ ఫైరింగ్ చేసుకుని పీస్ఫుల్ గా నిద్రపోయాము. ఈ టెంపుల్ మీకు తెలిసి ఉంటే కామెంట్ చేయండి, నెక్స్ట్ పార్ట్ లో పెడతా. ఓకే డార్లింగ్స్, బాయ్.